నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. చూశారు కదా, ఇక్కడ 2 కేజీల చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో మనం చూడబోతున్నాం. దీనికి 2 కేజీల చేపను శుభ్రంగా కట్ చేయించి మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. సన్నగా మనం కట్ చేయించుకున్న తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చి జస్ట్ ఇట్లా ఉప్పుతో కడిగి నీట్గా మనం వండుకునే ఈ యొక్క గిన్నెలో మనం పెట్టేసుకున్నాం అనమాట. దీనిలో మనం ఇది పాత పద్ధతిలో కూర ఎట్లా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను కాబట్టి 4 ఉల్లిగడ్డలు, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టి కళ్ళుప్పుతో సహా అన్నీ దీనిలో యాడ్ చేసేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీన్ని ఎవరైనా సరే ఇప్పుడు నేర్చుకునే పిల్లలు కూడా ఈ విధంగా చేశారంటే ఆహా అనాల్సిందే. దీనికి చూసారు కదా, ఇప్పుడు ఉప్పు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు 2 టేబుల్ స్పూన్ల వరకు అట్లా వేసుకొని, తర్వాత ఒక గరిటెడు అంటే 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి అలా కారం కూడా ఒకసారి వేసేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ముక్కకు పట్టే విధంగా ఇప్పుడు మనం కళ్ళుప్పు యాడ్ చేసాము. చక్కగా ఉప్పు, కారం, ఉప్పు అన్నిటికీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్క ముక్క చూడండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఇంకా అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కదా, చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా ఒక్కొక్క ముక్కకు నీట్గా ఇట్లా కారం పట్టేలా మనం చేసుకోవడమే. ఈ విధంగా కారం పట్టేసిన తర్వాత మనం దీనికి ముక్కలన్నిటినీ చక్కగా మనం అడ్జస్ట్ చేసి, గిన్నెకు సరిపడా అడ్జస్ట్ చేసి, ఏ ముక్క కూడా చిదిరిపోకుండా ఉడికేటప్పుడు నీట్గా సర్దినట్టుగా గిన్నెలో పెట్టేసేయాలన్నమాట. పెట్టిన తర్వాత ఇప్పుడు అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేయాలి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆయిల్. ఇది 100 నుంచి 200 గ్రాముల వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే 2 గరిటెలు వేశాను. ఇప్పుడు ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం చింతపండు గుజ్జు ఉంటుంది కదా, పులుపు తినేవాళ్ళని బట్టి ఈ గుజ్జు వేసుకోవడం ఉంటుందన్నమాట. ఎక్కువ పులుపు తినేవాళ్ళు కొంచెం పుల్లగా ఉంటే పర్వాలేదు, మీడియంగా తినేవాళ్ళు ఉంటారు. అలా మనం పులుపు మన ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవాలి. నేను చింతపండు గుజ్జు కూడా మీడియంగా వేస్తాను అనమాట. ఎక్కువ పులుపు మాకు ఇష్టం ఉండదు కాబట్టి అట్లా 100 నుంచి 150 గ్రాములు చింతపండు తీసుకొని గుజ్జు మనం అలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, కావాల్సిన నీళ్లు కూడా మనం చింతపండు గుజ్జు ద్వారా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెనే మనం రౌండ్గా తిప్పుతాం అనమాట. ఇట్లా కలిపినట్టుగా తిప్పి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ 10 మినిట్స్ ఇట్లా చక్కగా అంతా ఈక్వల్గా ఉడికే టైంలో మనం కొబ్బరి పొడి ఇంట్లోనే చేసుకున్నది యాడ్ చేసుకోవాలి. అది కూడా మన గ్రేవీ చిక్కదనాన్ని బట్టి చక్కగా ఎక్కువగా యాడ్ చేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది. ఇప్పుడే నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. 10 మినిట్స్ ఉడికిన తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో చూసారా, చేపల కూర రెడీ. చాలా బాగుంది కదండి, ట్రై చేయండి.